హలో ఫుడ్ లవర్స్, ఈ రోజు వీడియోలో కొత్తిమీరతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మనం టిఫిన్స్లో కానీ రైస్లో కానీ వేసుకుంటుంటే టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఫస్ట్ అయితే కొత్తిమీరని వాష్ చేసి దాన్ని నీట్గా ఎండబెట్టేసి తర్వాత చింతపండులో వాటర్ వేసి నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు జీలకర్ర అయితే వేయించేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న వెల్లుల్లిపాయల్ని గిన్నెలో మనం ఇందాక జీలకర్ర ధనియాలు వేయించుకున్నాం కదా, అందులో అయితే వేసుకుని మళ్ళీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేసి ఎండుమిర్చిని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకుని ఇప్పుడు అదే గిన్నెలో ఈ ఎండుమిర్చి కూడా వేసుకుని అందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకుని ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో చింతపండుని నానబెట్టుకున్నాం. అండ్ కారం తయారు చేసుకోవడం కోసం ధనియాలు ఎండుమిర్చి అయితే వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాం. అండ్ దీంతో పాటు కొత్తిమీర అయితే ఎండబెట్టేసి తీసుకున్నాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఇప్పుడు ముందుగా మనం ఆరబెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసి గరిటెతో పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా, ఆ గిన్నెలో ఉన్న మిశ్రమం అంతా ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకుని దీనిపైన మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టించేసేయాలి. మిక్సీ పట్టించేసిన తర్వాత మనకి కారం అయితే ఇలా రెడీ అవుద్ది అనమాట. ఇప్పుడు ఈ కారంలోకి ముందుగా మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుని గరిటెతో అయితే కారంలోకి బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసేసుకుని మనం మిక్సీ అయితే పట్టించేసేయాలి. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాంట్లోంచి రసం అయితే తీసేసుకుని మనం మిక్సీ పట్టించేసిన కొత్తిమీర పేస్ట్లోకి చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకుని గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసేసి మళ్ళీ గరిటెతో అయితే పేస్ట్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు కోసం తాలింపు సరుకులు అయితే తీసుకోవాలన్నమాట. జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ తీసుకుని మనం వేయించుకోవాలి. ఫస్ట్ అయితే ప్యాన్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ మరిగాక ఇందులోకి తాలింపు సరుకులు అయితే వేసుకోవాలి. తాలింపు సరుకులు వేసుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది చూసారా, కొత్తిమీర పేస్ట్, బెల్లం పొడి అన్ని కలిపి ఆ పేస్ట్ ని ఈ తాలింపులు అయితే వేసి గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో మన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి కొత్తిమీర పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.